హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తా. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి కావాల్సిన పోపులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఒక 15 ఎండుమిర్చి వరకు తీసుకున్నానండి. కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 5-6 ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీరని పెద్ద సైజు కట్టలు 2 తీసుకున్నాను. ఇది శుభ్రంగా ఇసుకంతా పోయేదాకా కడుక్కొని నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు కూడా కొంచెం నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి వేడెక్కిందండి, ఇందులో ఆయిల్ పోసుకుంటున్నాం. ఇందులో తాలింపులు వేసుకుందాం. జీలకర్ర, మినపప్పు వేసేసాను. ఇదంతా ఒకసారి కలుపుకుందాం. ఇది కొంచెం దోరగా ఫ్రై అవ్వాలి. శనగపప్పు కూడా వేసేస్తున్నాను. ఎండుమిర్చి కొంచెం తర్వాత వేసుకోవాలండి, ముందే వేస్తే మాడిపోతాయి. ఆవాలు కూడా వేసేసాను. ఇదంతా కొంచెం బాగా కలుపుకుందాం. కొత్తిమీర పచ్చడి చాలా మంచిదండి. మనకి జలుబు ఉన్నా, జ్వరం ఉన్నా నోరుకి మంచిగా అనిపిస్తుంది, ఆకలిని కూడా బాగా వేస్తుంది. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసి వేయించేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పోపులన్నీ కలిసి మనం పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు కొత్తిమీరను కూడా వేయించుకుందామండి. ఈ కొత్తిమీరలో ఉన్న నీరంతా పోవాలి, అయ్యేదాకా కొంచెం ఫ్రై చేసుకుందామండి. వాటర్ రాకుండా మొత్తం కొత్తిమీరను మాత్రం వేయాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. అంతా కిందకి వెళ్ళిపోతుందంటే మగ్గితే. దీనికోసం ఒక ఎల్లుల్లిపాయ, ఒక గడ్డ తీసుకున్నానండి. ఎల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, కొత్తిమీర అంతా మగ్గిపోయి కొంచెం అయిపోయింది కదా. నీరంతా పోయేదాకా మనం బాగా మగ్గపెట్టుకోవాలి. ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి. లేకపోతే పచ్చడి పచ్చి పచ్చిగా ఉంటుంది, రుచిగా అనిపించదు. దీనికి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. పచ్చడి అంతా గ్రైండ్ చేసుకున్నాక సరిపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు. అంతా మగ్గిపోయి కొంచెమే అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం బెల్లం తీసుకుంటున్నానండి. బెల్లం వేసుకుంటే కొత్తిమీర పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది, నోటికి చాలా రుచిగా అనిపిస్తుంది. ఇప్పుడు కడాయిలోని తాలింపు కోసం ఆయిల్ పోసుకుంటున్నాను. మనం కొత్తిమీర, వేయించుకున్న పోపులు, ఇవన్నీ వెల్లుల్లిపాయ అన్నీ కలిసి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఈ పచ్చడి వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇంకోండి, ఇదంతా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నూనె కూడా వేడెక్కింది. దీనికోసం తాలింపు వేసుకుందాం. కొంచెం మినపప్పు వేసుకున్నాను. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకుని ఇదంతా ఒకసారి కలుపుకుందాం. ఒక 5 ఎండుమిర్చి తీసుకున్నానండి. కొంచెం కరివేపాకు, మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి అంతా ఈ తాలింపులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు పచ్చడి ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇదంతా వేసి ఇందులో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆయిల్తోని ఉడికించుకుంటే పచ్చడి ఖరాబ్ కాదండి. కొత్తిమీర పచ్చడి చాలా మంచిదండి, తింటే కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. పచ్చడి అంతా రెడీ అయిపోయిందండి. ఇది చల్లారాక మనం ఏదన్నా ఒక గాజు బాటిల్లో వేసుకొని నిల్వ పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొంచెం అన్నంలో వేసుకుని తింటున్నా అండి, ఎలా ఉందో టేస్ట్ చెప్తా. టేస్ట్ అయితే చాలా బాగుందండి.